ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ టర్బో 5 మొబైల్ అయితే June 18th ఇండియాలో లాంచ్ అవుతుంది అనమాట. అండ్ దీంతో పాటు Redmi 17T 5G మొబైల్ కూడా లాంచ్ అవుతుంది అనమాట. అండ్ రెండింటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 40,000 వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సెకండ్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ I/O 2026 లో భాగంగా అయితే గూగుల్ వాళ్ళు ఇంకో కొత్త ఫీచర్ ఆర్ఎల్స్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో మీరైతే ఇక నుంచి కోడింగ్ అలాంటివి ఏం అవసరం లేకుండా గూగుల్ AI స్టూడియోలో అయితే మీ ఐడియాని ఇచ్చి యాప్ ని అయితే డెవలప్ చేసి లాంచ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రియేటివిటీ అనేది అయితే పెరుగుతుంది అనమాట. అండ్ మోర్ యాప్స్ లాంటివి అయితే వస్తాయి. ఫ్రెండ్స్, థర్డ్ న్యూస్ వచ్చేసరికి లావా వల్ల లావా షార్క్ 2 5G మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది అనమాట June 10th అయితే. అండ్ ఇది వచ్చి బడ్జెట్ లో దొరికే బెస్ట్ మొబైల్ అని అయితే నేను చెప్పగలుగుతాను. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 6000 mAh వరకు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరా అయితే బాగుండదని అయితే నా అభిప్రాయం. బట్ స్టిల్ మీకు ఫోన్ అనేది కెమెరా అవసరం లేకుండా వాడగలుగుతాము. బ్యాటరీ కావాలంటే ఓకే, యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట. ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మ్యాన్ అంకుల్ అయితే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఏంటంటే ఆయన అనుకున్న లే ఆఫ్స్ అయితే జరగలేదంట. సో ఒక విధంగా ఇది కూడా కరెక్ట్ అని నా అభిప్రాయం. అండ్ ఫిఫ్త్ న్యూస్ కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈ సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 21. ఫ్రెండ్స్, ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి ఫెరారీ వాళ్ళు అయితే కొత్త కార్ అయితే లాంచ్ చేశారనమాట. అండ్ దాన్ని వచ్చి ఫెరారీ లూస్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్ అనమాట. అండ్ ఒక చార్జ్ తో 530 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది. అలాగే మీరు 310 కిలోమీటర్స్ స్పీడ్ అయితే హిట్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చి మాక్సిమం స్పీడ్. అండ్ ఇంకోటి ఏంటంటే 5 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట, లైక్ ఏ ఫ్యామిలీ కార్. సో ఇవాళకి ఇవే అనమాట అప్డేట్స్. అండ్ దిస్ ఈస్ బోలియన్ ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.